Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. ఇవాల్టి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. మరి ఈ సెగ్మెంట్ రాజు గారు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. మరి గుమగుమల సెగ్మెంట్ లో మీరు ఏ రెసిపీ చూపిపోతున్నారు? ఈరోజు నేను మసూర్ దాల్ పాలక్ ఫ్రై చేస్తున్నాను. మసూర్ దాల్ పాలక్ ఫ్రై, ఎర్ర కందిపప్పుతో. ఓకే, ఎర్ర కందిపప్పుతో. డిఫరెంట్ ఐటమ్ కదా. ఓకే, మసూర్ దాల్ పాలక్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసూర్ దాల్ పాలక్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, తరిగిన పాలకూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఈ ఎర్ర కందిపప్పును కనీసం 1 గంట పాటు మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో దట్ ఏంటంటే మనకి ఇది తొందరగా వేగిపోతుంది. లేదా కొంచెం ఉడికించి చేసుకున్న కొంచెం పలుకుగా ఉడికించి కూడా మనం దీన్ని ఈ డిష్లో వేసేసి యాడ్ చేసి చేసుకోవచ్చు. బట్ ఇట్లా పచ్చిగా చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం మనకు ఎక్కువగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకున్నామండి. కొద్దిగా నూనె. ఓకే. సో ఇక్కడ ఆకుకూరలు మనం చాలా మటుకు అంటే చాలా మంది కూడా కారానికి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ వాడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా నేను పచ్చిమిర్చి పేస్టే వాడుతున్నాను. వాడట్లేదండి. సో ఈ టేస్ట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ టేస్ట్ అనేది ఈ ఆకుకూరలకు చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే. సో కాబట్టి అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు మనం ఇలా కొంచెం పచ్చిమిర్చి మనకు బాగా ఇంట్లో ఉన్నాయి అనుకున్నప్పుడు పేస్ట్ లో వాడితే మనకు బాగుంటుంది. ఓకే. ఓకే. ముందుగా ఎండుమిరపకాయలు. ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు, సో దీంట్లోనే మనం ముందు అనుకున్నట్టుగా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో మెరిపి వేసుకుంటే బాగుంటుంది. సో ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. దీంట్లోనే కరివేపాకు. సో ఇది కూడా కాస్త వేగాలి మనకు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న కందిపప్పు, ఎర్ర కందిపప్పు అండి. సో ఇది పోపుతో పాటుగా కాస్త బాగా వేగాలి, అంటే అది కొంచెం మగ్గేంత వరకు వేగితే బాగుంటుంది. సో లేకపోతే ఏంటంటే మనకు ఆ పచ్చిగా తినేటప్పుడు తగులుతూ ఉంటుంది, అంత బాగోదు. సో బాగా వేగితే ఆ టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. అంటే పాలకూర కాంబినేషన్లో తీసుకుంటున్నాం కదా. సో పాలకూర మెయిన్గా ఏంటంటే ఎనీ ఆకుకూర సో ఇలా పప్పుల కాంబినేషన్లో ఎక్కువగా ఏంటంటే పెసరపప్పుతో తీసుకుంటుంటారు. సో ఎర్ర కందిపప్పు చాలా తక్కువ. సో ఇది ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందా రాజు గారు? అవునండి. ఓకే అండి. ఈ కందిపప్పు వేగే లోపు ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వెయిట్ కంట్రోల్లో ఉండాలి, స్థూలకాయం తగ్గాలి, ఊబకాయం తగ్గాలి, స్లిమ్గా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే నిమ్మరసం దానికి చాలా విధాలుగా సహకరిస్తుంది. ఎలా అంటారా, రోజులో 4 సార్లు నిమ్మరసాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవడము, లేకపోతే కొద్దిగా హనీ యాడ్ చేసుకోవడము, ఇలా మీకు నచ్చిన విధంగా తేనె కానీ సాల్ట్ కానీ ఏదో ఒకటి కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే వెయిట్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. ఓకే, ఇది వేగిందా రాజుగారు? ఓకేనండి. కొంచెం కలర్ కూడా మారింది కదా కందిపప్పు? మారిపోతుందండి. సో ఉడికించి వేస్తే కొంచెం లైట్ పింకిష్ కలర్లోనే ఉంటుంది. సో ఇలా డైరెక్ట్గా మనం పచ్చితే అంటే నానబెట్టి యాడ్ చేసుకుంటే సో కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం పాలకూర. సో దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సో పాలకూర మనం ఎప్పుడు చేసుకున్నా కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. ఓకే. అందులో సాల్ట్ కంటెంట్ కొంచెం ఉంటుంది కాబట్టి కొన్ని రకాల పదార్థాలు మనం వాడేటప్పుడు అది కొంచెం చూసుకొని చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే.
వాటర్ ఏమన్నా వేయాలండి లేదండి, ఫ్రై అనుకున్నాం కదా, సో కొంచెం మనకు డ్రైగానే వస్తుంది ఇది. సో వేడికి అది మెల్లిమెల్లిగా అలా క్వాంటిటీ తగ్గుతూ వచ్చేస్తుంది. ఓకే, సో పాలకూర మనకు కొంచెం వేగితే సో ఆల్మోస్ట్ మనకు అయిపోయినట్టు, ఆల్రెడీ దగ్గర పడుతుంది. సో కొంచెం మగ్గాలి. ఓకే, సో ఇది మెయిన్గా ఏంటంటే మనకు చపాతీతో రోటీ అలాంటి వాటితో చాలా బాగుంటుంది. రైస్లో కూడా తీసుకోవచ్చు. సో కొంచెం వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని, సో పప్పు కూడా ఉంది కాబట్టి కొంచెం సపోర్టివ్గా బాగుంటుంది. సో మెయిన్ టైం చపాతీ కూడా బాగుంటుంది, బట్ రైస్లో సూపర్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదే కాకుండా అంటే ఎర్రకందిపప్పుతో మనం తోటకూర కాంబినేషన్లో కానీ, ఓకే, ఏ ఆకుకూర కాంబినేషన్లో అయినా ఎర్రకందిపప్పు వాడచ్చు. కొయ్యి తోటకూర కూడా అంటారు, సో దాంతో అయినా, సో కొన్ని ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది. అంటే ఆ టేస్ట్ అనేది దేనికి ఇది సరిపోతుందో చూసుకొని వాటితో చేసుకుంటే అప్పుడప్పుడు సో ఈ ఎర్రకందిపప్పు కూడా అప్పుడప్పుడు వాడినట్టుగా కూడా ఉంటుంది. సో ఇంకొంచెం ఇది వేగాలండి. సో ఈలోపు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. సో కొద్దిగా కావాల్సి దీంట్లో ఉల్లిపాయ కూడా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు పోపుతో పాటుగా. పప్పులు కావాలన్నా కొద్దిమందికి ఆ పప్పులు తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది ఫ్రై ఐటమ్స్లలో. సో అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ ఓన్లీ జీలకర్ర ఆవాలు రెండే వేసాను పోపు. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే అండి, సో మసూర్ దాల్ పాలక్ ఫ్రై రెడీ. మసూర్ దాల్ పాలక్ ఫ్రై రెడీ అండి. వేడిగా మసూర్ దాల్ పాలక్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మసూర్ దాల్ పాలక్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన ఎర్ర కందిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పాలకూర, పసుపు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసూర్ దాల్ పాలక్ ఫ్రై రెడీ. మసూర్ దాల్ పాలక్ ఫ్రై రాజ్ గారు టేస్ట్ చేయనా? ఓకే, పాలకూర మామూలుగానే చాలా టేస్టీగా ఉంటుంది కుక్ చేశాక. దాంతో పాటు ఈ కందిపప్పు ఫ్లేవర్ కూడా కలిసి చాలా టేస్టీగా, చాలా బాగుంది. అంటే ఎక్కువగా ఏంటంటే పెసరపప్పుతోనే చేస్తూ ఉంటారు ఇలా ఫ్రై ఐటమ్స్ పాలకూర కాంబినేషన్ లో. సో ఇక్కడ మనం ఎర్రకందిపప్పు తీసుకున్నాం కదా, సో దాంతో కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంది. అవునా, సో చాలా డిఫరెంట్ గా ఉందండి ఎర్ర కందిపప్పు పాలకూర కాంబినేషన్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఆరెంజ్ పండులో ఉన్నటువంటి సి విటమిన్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఆరెంజ్ తినండి, బాగా ఫైబర్ ఉంటుంది, అలాగే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి ఆ తొక్క మాత్రం పారేయకండి. ఆ తొక్కను కూడా ఎండబెట్టుకుని పొడి చేసుకుని ఆ పొడిలో కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు పెదవులకి మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు పగిలిపోకుండా ఉంటాయి, అలాగే పెదవులు ఎర్రటి రంగుతో ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గ్యాస్ స్టవ్ అనేది మనం ఎంత తుడిపించుకుంటున్నా మనం తుడుచుకుంటున్నా కూడా ఎప్పుడు జిడ్డు కొడుతూనే ఉంటుంది. ఎందుకంటే రకరకాల వంటలు చేయడం వల్ల నూనెలు అన్నీ పడుతూ ఉంటాయి, మసాలాలు పడుతూ ఉంటాయి. దీనివల్ల జిడ్డు అనేది ఉంటూనే ఉంటుంది. మరి ఈ జిడ్డు బాగా పోవాలి, క్లీన్గా ఫ్రెష్గా తయారవ్వాలి అంటే కాస్త ఉప్పు, వెనిగరు కలిపిన నీటితో కనుక గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ జిడ్డంతా కూడా శుభ్రంగా పోతుంది. గ్యాస్ స్టవ్ కూడా బాగుంటుంది చూడడానికి. వెయిట్ కంట్రోల్లో ఉండాలి, స్థూలకాయం తగ్గాలి, ఊబకాయం తగ్గాలి, స్లిమ్గా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే నిమ్మరసం దానికి చాలా విధాలుగా సహకరిస్తుంది. ఎలా అంటారా, రోజులో 4 సార్లు నిమ్మరసాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవడము, లేకపోతే కొద్దిగా హనీ యాడ్ చేసుకోవడము, ఇలా మీకు నచ్చిన విధంగా తేనె కానీ సాల్ట్ కానీ ఏదో ఒకటి కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే వెయిట్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది.